హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చల్లమిరపకాయల్ని చూపిస్తున్నానండి. ఈ చల్లమిరపకాయలు ఏటికి ఏడాది నిల్వ ఉంటాయండి. మనకి ఇంట్లో సాంబారు, పప్పు పులుసులు, రసం చేసినప్పుడు నలుచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా అర కేజీ బజ్జీల పచ్చిమిర్చిని కానీ లేదంటే చల్లమిరపకాయలకి ప్రత్యేకంగా పచ్చిమిర్చి ఉంటాయండి, వాటినైనా తీసుకోవాలి. ఇవి ఘాటు తక్కువగా ఉంటాయండి. ఘాటు తక్కువగా ఉండే పచ్చిమిర్చిని తీసుకుంటే చల్లమిరపకాయల రుచి బాగుంటుందండి, కారం లేకుండా ఉంటాయి. అర కేజీ పచ్చిమిర్చికి అర లీటరు పుల్లటి పెరుగుని కానీ లేదంటే కమ్మటి పెరుగుని కానీ తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే చల్లమిరపకాయల రుచి బాగుంటుందండి. కవ్వంతో కానీ లేదంటే విస్కర్తో కానీ ఎటువంటి గడ్డలు లేకుండా బాగా చిలికిన తర్వాత ఇందులోకి పావు లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పుని వేసుకోవాలి. కేవలం కళ్ళుప్పుని మాత్రమే వేసుకోవాలండి. మెత్తటి ఉప్పు వేసినట్లయితే మనకి పచ్చిమిర్చి ఎండిన తర్వాత ఉప్పుగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాము పొడిని వేసుకోవాలి. రుచి చాలా బాగుంటుందండి. అలాగే పావు టీ స్పూను పసుపుని వేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేయడం వలన చల్లమిరపకాయలు తయారైన తర్వాత తెల్లగా వస్తాయండి. మార్కెట్లో చల్లమిరపకాయలకి ప్రత్యేకంగా పచ్చిమిర్చిని అమ్ముతారండి. వాటితోటి తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. అవి దొరకనప్పుడు బజ్జీలు వేసే పచ్చిమిర్చితోటి తయారు చేసుకోవచ్చండి. ఘాటు తక్కువగా ఉండే పచ్చిమిర్చితోటి తయారు చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చల్లమిరపకాయలకి మజ్జిగ మరీ పలుచగా ఉండకూడదండి. పలుచగా ఉంటే పచ్చిమిర్చికి మజ్జిగ సరిగ్గా పట్టదండి. పచ్చిమిర్చిని మరీ చివరి వరకు కాకుండా మధ్యకి ఘాటు పెట్టుకుని మజ్జిగలోకి వేసుకోవాలండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకుంటూ బాగా కలుపుకుని స్టీల్ డబ్బాలో కానీ లేదంటే గాజు డబ్బాలో కానీ తీసుకోవాలండి. ఇలా అన్ని పచ్చిమిర్చిని మజ్జిగలోకి ముంచి 1 నిమిషం ఉంచిన తర్వాత డబ్బాలోకి తీసుకోవాలండి. వీటిని ఒక రోజంతా ఊరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండలో 2-3 రోజులు ఎండబెట్టుకుంటే మనకి చల్లమిరపకాయలు తయారవుతాయండి. ఆ తర్వాత మనకి మజ్జిగ మిగులుతుంది కదండి, వీటితోటి పుల్లట్లు వేసుకోవచ్చు, పుణుకులు కూడా వేసుకోవచ్చండి. మజ్జిగని ఇలా పై వరకు వేసుకుని మూత పెట్టుకుని ఒక రోజంతా ఊరనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నట్లయితే వాసన లేకుండా ఉంటాయి. ముందు రోజు ఉదయం తయారు చేసుకుంటే మరుసటి రోజు ఉదయానికల్లా మనం ఎండలో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న మిరపకాయల్ని స్ట్రైనర్ తోటి తీసుకుని పలుచటి క్లాత్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ తీసుకోవాలి. బియ్యం సంచి ఉంటాయి కదండి, ఆ బియ్యం సంచిల్లోకైనా తీసుకుని ఎండబెట్టుకోవచ్చు, లేదంటే పలుచటి బట్ట మీదైనా ఆరబెట్టుకోవచ్చండి. ఇలా సాయంత్రానికి ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మళ్ళీ మజ్జిగలోకి తీసుకోవాలి. అలా 2-3 రోజుల పాటు తయారు చేసుకోవాలండి. మజ్జిగలోకి ముంచి రాత్రంతా మజ్జిగలో ఉంచాలి. మరుసటి రోజు ఎండలో పెట్టుకోవాలి. అలా 2-3 రోజులు చేసిన తర్వాత ఈ విధంగా చల్లమిరపకాయలు బాగా ఎండి ఉంటాయండి. వేడి తగ్గిన తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ నిల్వ చేసుకుంటే మనకి ఏడాదంతా నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఈ చల్లమిరపకాయల్ని మనకి కావలసినన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వెంటనే వేగిపోతాయండి. మాకు ఇక్కడ అందుబాటులో ఉన్న పచ్చిమిర్చితోటి చేసి చూపించానండి. మన వైపు అయితే మంచి పచ్చిమిర్చి దొరుకుతాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. మన ఛానల్లో రీసెంట్గానే క్యాబేజీ వడియాలు అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. మన ఛానల్లో సమ్మర్ రెసిపీస్ కూడా ఉన్నాయి, మర్చిపోకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.